మరి 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి, 3 సార్లు సీఎం అని చెప్తాడు ఈ వ్యక్తి. మరి ఇలాంటి చంద్రబాబు పేరు చెబితే, 14 సంవత్సరాలుగా ఉన్న వ్యక్తి పేరు చెబితే ఏ పేదకు కూడా ఆయన చేసిన ఒక మంచి గుర్తుకు రావడం లేదు, ఏ పేదకు కూడా ఆయన చేసిన ఒక స్కీము కూడా గుర్తుకు రావడం లేదంటే ఆయన పాలన ఎలా ఉందని ఒక్కసారి గమనించమని అడుగుతా ఉన్నా. అధికారంలోకి వచ్చేదాకా అబద్ధాలు, మోసాలు, అధికారం దక్కితే చంద్రబాబు చేసే మాయలు, మోసాలు ఎలా ఉంటాయో ఒక్కసారి ఈ 2014లో ఇచ్చిన ఈ పాంఫ్లెట్ చూస్తే మీ అందరికీ అర్థమవుతుంది. గుర్తుందా ఈ పాంఫ్లెట్? 2014లో స్వయంగా చంద్రబాబు సంతకం పెట్టి ఎన్నికలకు ముందు ముఖ్యమైన హామీలనంటూ మీ ప్రతి ఇంటికి పంపించాడు ఈ పాంఫ్లెట్. ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన వాటిలో నుంచి ముఖ్యమైన హామీలనంటూ 2014లో స్వయంగా చంద్రబాబు సంతకం పెట్టి ఈ ముగ్గురి కూటమితో ఉన్న ఈ ముగ్గురి ఫోటోలు పెట్టుకొని ప్రతి ఇంటికి ఈ పాంఫ్లెట్ పంపించాడు. పంపించడమే కాదు, అప్పట్లో మీకు గుర్తుండే ఉంటుంది, ఆ ఈనాడు చూసినా, ఆంధ్రజ్యోతి చూసినా, TV5 చూసినా అక్కడ వాళ్ళు చేసిన అడ్వర్టైజ్మెంట్లు మీ అందరికీ గుర్తున్నాయా? ఊదరు కొట్టేసారు అడ్వర్టైజ్మెంట్లలో. ప్రజలు చంద్రబాబు మాట నమ్మారు, చంద్రబాబుకు అధికారం ఇచ్చారు 2014 నుంచి 19 మధ్య. నేను అడుగుతా ఉన్నా, చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న 5 సంవత్సరాలలో 2014 అప్పుడు ఎన్నికల వేళ ముఖ్యమైన హామీలనంటూ తాను సంతకం పెట్టి పంపించిన ఈ పాంఫ్లెట్లో నుంచి కనీసం ఇందులో చెప్పినేటివి ఒక్కటంటే ఒక్కటైనా చేశాడా అని నేను మిమ్మల్ని అడుగుతాను. మీరే సమాధానం చెప్పండి అని మిమ్మల్ని అడుగుతా ఉన్నా. ఇందులో ముఖ్యమైన హామీలలో మొదటి హామీ రైతులకు రుణమాఫీ అంటూ మొదటి సంతకం చేస్తానన్నాడు. నేను అడుగుతా ఉన్నా, 87,612 కోట్ల రూపాయల వ్యవసాయ రుణాల మాఫీ అన్నాడు. జరిగిందా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. 2 చేతులు పైకెత్తాలి. ఇలా 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 ఈ మనిషి చేసిన రెండో హామీ పొదుపు సంఘాల రుణాలన్నీ రద్దు చేస్తానన్నాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు. నేను అడుగుతా ఉన్నా, డ్వాక్రా అక్క చెల్లెమ్మలకు రుణాలు 14,205 కోట్ల రూపాయలు. నేను అడుగుతా ఉన్నా, ఇందులో కనీసం చంద్రబాబు ఒక్క రూపాయి అయినా చేశాడా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. ఇలా 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 మూడో హామీ ఆడబిడ్డ పుడితే మహాలక్ష్మి పథకం కింద 20,000 రూపాయలు బ్యాంకుల్లో వేస్తామన్నాడు. నేను అడుగుతా ఉన్నా, ఇక్కడ ఇన్ని వేల మంది ఉన్నారు, మీలో ఏ ఒక్కరికైనా కూడా ఆడబిడ్డ పుడితే 25,000 రూపాయలు బ్యాంకుల్లో వేస్తామన్నారు. కనీసం ఒక్క రూపాయి అయినా వేశాడా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. ఇలా 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 ఇంటింటికి ఉద్యోగం ఇవ్వకపోతే 2,000 రూపాయలు నిరుద్యోగ భృతి అన్నాడు. నెల నెల ఇస్తానన్నాడు. నేను అడుగుతా ఉన్నా, చంద్రబాబు పాలన అంటే 5 సంవత్సరాలు అంటే 60 నెలలు అంటే ఇంటూ నెలకు 2,000 రూపాయలు అంటే ప్రతి ఇంటికి 1,20,000 రూపాయలు ఇచ్చాడా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. అర్హులందరికీ 3 సెంట్ల స్థలం కట్టుకునేందుకు పక్కా ఇల్లు అన్నాడు. నేను అడుగుతా ఉన్నా, 3 సెంట్ల స్థలం కదా దేవుడు ఎరుగు, ఇక్కడ ఇన్ని వేల మంది ఉన్నారు, మీలో ఏ ఒక్కరికైనా కూడా 1 సెంటు స్థలమైనా ఇచ్చాడా చంద్రబాబు అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. ఇలా 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 10,000 కోట్లతో ఏటా బీసీ సబ్ ప్లాన్, చేనేత పవర్ లూమ్స్ మాఫీ అన్నాడు. ఉమెన్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఏర్పాటు చేస్తామన్నారు. సింగపూర్కు మించి అభివృద్ధి చేస్తామన్నారు. ప్రతి నగరంలోనూ హైటెక్ సిటీ అన్నాడు. నేను అడుగుతా ఉన్నా, ఇవన్నీ చంద్రబాబు అన్న మాటలు. నేను అడుగుతా ఉన్నా, ఇందులో చెప్పినేటివి కనీసం ఒక్కటంటే ఒక్కటైనా అమలు అయ్యాయా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. ఇలాంటి వాళ్ళని నమ్మచ్చా? అన్న నమ్మచ్చా? తమ్ముడు నమ్మచ్చా? చెల్లెమ్మ నమ్మచ్చా? అక్క నమ్మచ్చా? మరి ఏమంటా ఉన్నారు వీళ్ళు ముగ్గురు? ఇప్పుడు ఇదే ముగ్గురు కలిసి ఏమంటా ఉన్నారు? ఇవాళ ఏమంటా ఉన్నారు? సూపర్ 6 అంటా ఉన్నారు. నమ్మచ్చా?
నమ్మచ్చా అక్క, నమ్మచ్చా అన్న, నమ్మచ్చా చెల్లెమ్మ, సూపర్ 7 అంటా ఉన్నారు. నమ్మచ్చా, నమ్మచ్చా. ఇంటింటికి కేజీ బంగారం అంటా ఉన్నారు. నమ్ముతారా అన్న? రఫర్లో నమ్ముతావా? నమ్ముతావా అన్న? నమ్ముతావా తమ్ముడు? నమ్ముతావా అక్క? ఇంటింటికి బెంచ్ కారు కొనిస్తామంటున్నారు. నమ్ముతారా అన్న? అక్క నమ్ముతారా? చెల్లెమ్మ నమ్ముతారా?